రాజంపేట మండలం కొత్తబోయినపల్లిలో వివాదాస్పద జెడ్హెచ్డిసి భూములను ఉమ్మడి కడప జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకట సుబ్బయ్య తనిఖీ చేశారు. గత కొంతకాలంగా హరిజనవాడలోని 15 సెంట్ల స్థలంపై వివాదం నెలకొంది. ఈ స్థలాన్ని కొందరు కబ్జా చేసి వేరే వాళ్లకు అమ్మారని చెప్పి స్థానికులు ఫిర్యాదు మేరకు ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ స్థలాలను అమ్మడం గాని కొనడం గాని చేయొద్దని ఆయన స్థానికులకు సూచించారు. ఆర్డీఓ తనిఖీ చేసి అర్హులైన ఎస్సీలకు చెందేలా చూస్తామని ఆయన తెలిపారు. కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే చేపిస్తాం. ప్రభుత్వం తెలిసిపోతే మీరు నిజంగా కొన్ని ఇంటి స్థలాలు అయితే మీకు ఎవరు విజువల్కి ఎవరు రారు. ఓకే సార్, తప్పకుండా సార్. మేము వచ్చింది ఎందుకు న్యాయం జరగాలని కదా. ప్రభుత్వ స్థలం ఎక్కడ కూడా ఆక్రమించకూడదు, ఎవరు కొనకూడదు. అది తెలిసి కొంటారా తెలియకుండా అది వేరే సంగతి. చెప్పండి. ఇప్పుడు నీకు ఇబ్బంది ఏముంది? మీ మీద ఒక్కరిని పెట్టాలి. ఎక్కడెక్కడ ఆక్యుపై చేసినట్టు చూసి మనకి ఇచ్చిన ల్యాండ్లో కూడా ఎవరు బెనిఫిషియరీ అయితే వాళ్ళు వాడుకోమని చెప్తాను. యాక్చువల్గా మనకి లేదు, పౌల్ట్రీ లేదు, పౌల్ట్రీ వెళ్ళిపోయింది కాబట్టి బయట వ్యక్తులు రాకుండా మీరు చూస్తే ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు దీన్ని అమ్మకాలు పెడితే ప్రభుత్వం ల్యాండ్ మనకి తెలుస్తూ అమ్మకూడదు కదా, అమ్మకూడదు కొనకూడదు. అదే నా వర్షం. గవర్నమెంట్ ప్రభుత్వం మనకి ఇచ్చిన పౌల్ట్రీ ల్యాండ్లో ఎవరైనా ఆక్రమించుకుంటే మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. మీరు అనుభవించండి. లబ్ధిదారులు అనుభవిస్తే అంతకంటే ఏం కావాలి? వేరే ఇంకోటి పౌల్ట్రీలో ఉండే దాంట్లోనే ఉండే స్థలంలో నీకు ఒక సపోజ్ 20 సెంట్లు ఇచ్చారు కదా, 20 సెంట్లు నువ్వు ఏం లేదు. ఇక్కడ మాకు ఎస్సీ కార్పొరేషన్ తరఫున దాదాపు ఒక 30 years బ్యాక్ పౌల్ట్రీ ఫామ్కి ఇచ్చాము. ఇక్కడ దాదాపు ఒక 25 members 30 members వాళ్ళు పౌల్ట్రీ పెట్టుకొని వాళ్ళు డెవలప్మెంట్ కోసం పెట్టినాము. ఇప్పుడు ఏంటంటే మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇక్కడ అందరూ వచ్చి ఆక్యుపై చేసుకొని అమ్మడం కొనడం జరుగుతుంది కాబట్టి మా దృష్టికి వచ్చింది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ప్లేస్ చూస్తే దానిపైన ఎంక్వైరీ ఆర్డీఓకి ఏమైనా రిపోర్ట్ చేయడం, ఆర్డీఓ గారు వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి ఒరిజినల్ బెనిఫిషియర్స్ ఉంటే వాళ్ళకే ఇస్తాం. అదర్స్ ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుంటాం. కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత సార్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఖచ్చితంగా బెనిఫిషియర్లకి. నా ఉద్దేశం ఏంటంటే ఎస్సీ బెనిఫిషియర్స్ వాళ్ళే ఉపయోగించుకోవాలి, అదర్స్ రాకూడదు. ఒకవేళ ఎస్సీలకు ఇచ్చినా కూడా అదర్స్కి అమ్ముకోకుండా వాళ్ళు అనుభవించవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి వచ్చే పౌల్ట్రీ కాంప్లెక్స్ వచ్చేది కొలాప్స్ అయిపోయింది కాబట్టి దాంట్లో మనుగడ లేదు. ఉండే స్థలాన్ని మాత్రం బెనిఫిషియర్సే అనుభవించుకున్నారు. వాళ్ళు మాత్రమే అనుభవం వల్ల ఇతరులు రాకూడదనే ఉద్దేశంతో నేను ఈరోజు జిల్లా నుండి రావడం జరిగింది. తప్పకుండా సార్, సంతోషం.